ఎఫ్ఐఆర్లు ఇవి. సో ఒక్కొక్క ఎఫ్ఐఆర్కి ఒక్కొక్క రకంగా విచారణకు రావాలని ఐఎమ్ అపీలింగ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నారా లోకేష్ గారికి, ఇన్ని 10 ఎఫ్ఐఆర్లు, ఇన్ ఆల్ దీస్ 10 ఎఫ్ఐఆర్స్, ఇందులో ఏ ఒక్కదానిలో అయినా సరే నా స్వార్థం కోసమని, నా వ్యక్తిగత లాభం కోసమని, లేకపోతే ఎవరినైనా దూషించో వేరే వాళ్ళ మీద ఇంకో రకమైనటువంటి క్రిమినల్ యాక్టివిటీ చేసినటువంటి ఏ ఒక్కటైనా ఇందులో ఉందా? ఎవ్రీ ఎఫ్ఐఆర్ ఈజ్ రిలేటెడ్ టు పబ్లిక్ కన్సర్న్. ఒకటి మీ కార్యకర్తలతో కంప్లైంట్లు, లేదా ఇన్స్పెక్టర్తో కంప్లైంట్లు. ఆయన ఇన్స్పెక్టర్ వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? ప్రభుత్వం అలా ఇస్తుంది డైరెక్షన్, వాళ్ళే చెప్తున్నారు ఇది పొలిటికల్ గవర్నెన్స్, మేము ఏం చెప్తే అది చేయాలా. చేయకపోతే ఐపీఎస్ ఐఏఎస్ లాంటి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా, జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు.